Hi all, welcome back to SciTech Easy. So today project is on Bluetooth module. So this is the HC05 బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. సో ఈ బ్లూటూత్ మాడ్యూల్ వచ్చేసి మనకి వైర్లెస్ డేటా ట్రాన్స్ఫర్ పర్పస్ కోసం మన మైక్రో కంట్రోల్కి కనెక్ట్ చేసి యూజ్ చేయడానికి మనకి ఈ HC05 బ్లూటూత్ మాడ్యూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో HC05 బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. ఇది రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ ఇన్ ఓపెన్ స్పేస్లో 10 మీటర్స్ వరకు మనకి ఇది ఈ బ్లూటూత్ మాడ్యూల్ అనేది వర్క్ అవుతుంది అనమాట రేంజ్. సో దీనికి వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్స్ కనెక్ట్ చేస్తాం. పిన్స్ వచ్చేసి VCC వచ్చేసి ప్లస్ 5 వోల్ట్స్ కనెక్ట్ చేస్తాం. అండ్ గ్రౌండ్ అనేది ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటాము. అండ్ TX RX పిన్స్ అనేవి ట్రాన్స్మిటర్ రిసీవర్ అనమాట. అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా రిసీవ్ అవ్వాలన్నా సీరియల్ కమ్యూనికేషన్ జరగడానికి మనకి TX RX పిన్స్ అనేవి కంపల్సరీ కావాలి. సో బ్లూటూత్ మాడ్యూల్లో TX పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న RX పిన్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో బ్లూటూత్ మాడ్యూల్లో RX పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న TX పిన్కి కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూస్తుంటే అప్లికేషన్స్ వచ్చేసి హోమ్ ఆటోమేషన్ చేసుకోవచ్చు, రోబోట్ కంట్రోల్స్, రోబోట్ని మనం బ్లూటూత్ మాడ్యూల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్లో మనం ఈ బ్లూటూత్ మాడ్యూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ కనెక్షన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే బ్లూటూత్ మాడ్యూల్లో ఫస్ట్ VCC పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 వోల్ట్స్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 వోల్ట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రౌండ్, సో సెకండ్ పిన్ వచ్చేసి గ్రౌండ్ పిన్. సో ఈ గ్రౌండ్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న ఇక్కడ ఈ గ్రౌండ్ ఉంది కదా, సో ఈ గ్రౌండ్కి అనేది కనెక్ట్ చేస్తున్నాను. ఒకసారి క్లియర్గా గమనించండి. సో VCC గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ పిన్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు గ్రౌండ్ తర్వాత మనకి TX పిన్ అనేది ఉంది. సో ఈ TX వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న RX పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు 1, 0 పిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ పిన్స్లో మనకి TX RX అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మనకి TX పిన్ వచ్చేసి RX పిన్కి కనెక్ట్ చేయాలి, RX పిన్ వచ్చేసి TX పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. RX వచ్చేసి TX పిన్కి అయితే మనం కనెక్ట్ చేయాలి ఇలాగా. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఒక LED అయితే తీసుకుంటున్నాను సో ఆపరేట్ చేయడానికి. సో ఎల్ఈడిని సో పాజిటివ్ టెర్మినల్, లాంగ్ టర్మ్లో వచ్చేసి పాజిటివ్ టెర్మినల్, షార్ట్ టర్మ్లో వచ్చేసి నెగిటివ్. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను బ్రెడ్ బోర్డ్ మీద. సో LED ఫెయిల్ అవ్వకుండా మనకి రెసిస్టర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. సో 330 ohms రెసిస్టర్ ఒకటి అయితే తీసుకుంటున్నాను. సో రెసిస్టర్ తీసుకొని సో ఈ పాజిటివ్ రెసిస్టర్ని వచ్చేసి మనకి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 12కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేయాలి. అండ్ ఈ నెగిటివ్, సో LED నెగిటివ్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయండి. సో ఇక్కడే గ్రౌండ్ అయితే ఉంటుంది. సో ఈ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేయండి. సో ఇంతటితో మనకి కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ కోడ్ ఎలా రాయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాం. సో నెక్స్ట్ అయితే మనకి ఆర్డినో బోర్డు ద్వారా USB కేబుల్ ఒకటి తీసుకొని సో USB కేబుల్ ద్వారా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ చూస్తే మీరు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఆర్డినో బోర్డు అయితే కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ ఆర్డినో యూనో COM5 అనేది మనకి చూపిస్తుంది మనం కనెక్ట్ చేసినప్పుడు. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోడ్ అయితే చూడండి ఒకసారి. సో int LED = 12 అని రాస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి LED పిన్ అనేది డిఫైన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి int డేటా అని తీసుకున్నాం కదా, ఇది ఒక వేరియబుల్ అనమాట. సో డేటా స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ వేరియబుల్ ఒకటి తీసుకున్నాము. సో నెక్స్ట్ వైడ్ సెటప్లో serial.begin 9600 అనేది మనకి ఈ స్పీడ్ అనమాట, సీరియల్ కమ్యూనికేషన్ స్పీడ్ అనమాట. అది కంపల్సరీ రాయాలి మన సీరియల్ కమ్యూనికేషన్ అవ్వాలంటే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పిన్ మోడ్ 12 అనేది అవుట్పుట్ అని రాసాం కదా. సో ఈ పిన్ LED పిన్ అనేది 12 పిన్గా తీసుకున్నాం కదా, అది అవుట్పుట్గా మెన్షన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్లో చూస్తే మీరు వైల్ సీరియల్ డాట్ అవైలబుల్ >0 అని రాసాము. సో ఇది ఎందుకంటే మనకి ఆ సీరియల్ డేటాని కంటిన్యూస్గా రీడ్ చేస్తూ ఉండడానికి మనకి ఈ లైన్ అనేది రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటా వేరియబుల్ డేటా = serial.read అని రాసాము. సో ఈ కంటిన్యూస్గా రీడ్ అవుతున్నప్పుడు మన డేటా ట్రాన్స్ఫర్ అయితే మాత్రం ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి మనకి ఇది ఇక్కడ ఈ లైన్ అనేది రాసాము. సో నెక్స్ట్ serial.println డేటా అనేది రాసామంటే సీరియల్ మానిటర్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఒక సీరియల్ మానిటర్ ఉంటుంది. సో ఈ సీరియల్ మానిటర్లో మనకి ప్రింట్ అయిన అంటే డేటా ఏదైతే ప్రింట్ అవుతుందో ఆ డేటా అనేది ప్రింట్ అవడానికి ఇక్కడ అది లైన్ అయితే రాసుకున్నాము. సో నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్లో డేటా =A అయితే A అనేది మనకు ఒక కండిషన్ లాగా తీసుకుంటాం అనమాట. సో ఆ A అనేది మనకి మొబైల్లో యాప్ ఒకటి యూస్ చేసి మనం కంట్రోల్ చేస్తాం కదా. సో ఆ యాప్లో మనకి A అనే ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాలి ఆన్ అవడానికి. సో ఆఫ్ అవడానికి B అనే ఇన్స్ట్రక్షన్ అయితే మనం అక్కడ యాప్లో మెన్షన్ చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను కంప్లీట్గా ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను పక్కన ఏ లైన్ ఎందుకు రాసాము ఏంటి అనేది. సో మీకు అంత క్లియర్గా అర్థం కాకపోతే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ కోడ్ అప్లోడ్ చేయడానికి మనకి కోడ్ అప్లోడ్ చేసే ముందు ఏం చేస్తారంటే ఇక్కడ సీరియల్ కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఒక 2 పిన్స్ అయితే కనెక్ట్ చేస్తాం కదా. సో ఈ 0, 1 ట్రాన్స్మిటర్ రిసీవర్ పిన్స్ అనేవి రిమూవ్ చేయండి. సో ఈ రిమూవ్ చేయకపోతే మనకి కోడ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు అనమాట. సో అవి రిమూవ్ చేసి కోడ్ అనేది అప్లోడ్ చేయండి. సో అది రిమూవ్ చేశాను, అవి రిమూవ్ చేసి కోడ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ కోడ్ అయితే
కంపైలింగ్ అయిపోయింది. సో కంపైలింగ్ అయిపోయి అప్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, డన్ అప్లోడింగ్. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ఈ పిన్స్ అనేవి కనెక్ట్ చేసుకోండి. సేమ్ ఎక్కడైతే కనెక్ట్ చేశారో ఇందాక, సో అలాగే కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మొబైల్ తీసుకోండి. సో ఈ మొబైల్లో వచ్చేసి మనకి ఈ ఆర్డినో బ్లూటూత్ కంట్రోలర్ ఉంది కదా, సో ఈ ఆర్డినో బ్లూటూత్ కంట్రోలర్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ ఓపెన్ చూపిస్తుంది. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాక మనకి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూసి ఓకే చేయండి. సో నెక్స్ట్ యాక్సెస్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోండి. మనకి ఇక్కడ బ్లూటూత్ అనేది నోటిఫికేషన్స్లో మనం బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే ఇక్కడ చూస్తుంది చూడండి, HC05 మోడల్ ఒకటి చూస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఈ HC05 మోడల్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేర్ అని అడుగుతుంది. సో ఇక్కడ పేర్ చేయాలి మనకి. సో మనకి ఇక్కడైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఆ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడే ఇచ్చేస్తారు. సో 1234 అయితే ఎంటర్ చేయండి. సో 1234 ఎంటర్ చేశాక ఇక్కడ ఎలవ్ యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అని యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ ఓకే ప్రెస్ చేస్తే మనకి డేటా అనేది పేర్ అవుతుంది. సో బ్లూటూత్ అనేది పేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్విచ్ అని ఉంది కదా, సో ఈ స్విచ్లోకి వెళ్ళండి. సో స్విచ్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్విచ్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో ఈ స్విచ్ చూస్తే మీరు నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మనం కోడ్లో రాసిన ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి స్విచ్కి ఇవ్వాలి. సో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, సో ఈ 3 డాట్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాలి. సో మీకైతే నేను ఆల్రెడీ ఇచ్చున్నాను, సో అందుకని ఏ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఏం కనపడదు, నో సెట్ అని చూపిస్తుంది. ఆ నో సెట్ అనే దాని మీద క్లిక్ చేస్తే అక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాము ఆన్ అవ్వడానికి. సో క్యాపిటల్ ఏ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఆఫ్ అవ్వడానికి క్యాపిటల్ బి ఇచ్చాము. సో అందుకని ఇక్కడ క్యాపిటల్ బి అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే ఓకే చేయండి. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయి స్విచ్ అయితే ఆన్ చేయండి. సో ఆన్ చేస్తే మనకి ఎల్ఈడి అనేది ఆన్ అయింది చూసారా. సో ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోయింది. సో ఆన్ చేస్తున్నాను, ఆన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఈ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ కోడ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.